వైసీపీలో అభ్యర్థుల తొలగింపు, చేర్పులు, మార్పులు ఒక అలజడి సృష్టిస్తున్నాయని చెప్పాలి. ప్రస్తుతం మనతో రామచంద్రపురం నుంచి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ మనతో ఉన్నారు. ఈయన ఇక్కడి నుంచి రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేయబోతున్నారు. ఏం చేయబోతున్నారు ఆయన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే సార్, రామచంద్రపురం నుంచి రాజమండ్రి రూరల్ వచ్చారు, ఏం చేద్దాం అనుకున్నారు? ఇందులో మీరు అలలు అలజడుడు అంటున్నారు. అలజడి అలలు ఏమి లేవు, నిర్మలంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షాలకి అందనంత లోతైన మనస్సు కలిగిన వాడు. ప్రతిపక్ష వ్యూహాలని ఎలా తిప్పికొట్టాలి, వాళ్ళని ఎలా తిప్పలు పెట్టాలి, ఎలా తిప్పలు పెట్టాలి రెండూ తెలిసినటువంటి వ్యక్తి. ఇక్కడ జనాన్ని విడదీయటానికి రోజు చంద్రబాబు నాయుడు 6 తలలు పెట్టుకుని, ఒకటి ఈనాడు తల, ఒకటి రామోజీ రాధాకృష్ణ తల, ఒకటి ఏబిఎన్ తల, 2 రాతలు, తర్వాత పవన్ కళ్యాణ్, తర్వాత రకరకాలుగా కులాలను విడగొడతాడు, మతాలను విడగొడతాడు, ఎలక్షన్కి ఒక రకమైన వేషం వేస్తాడు, ఎలక్షన్కి ఒక రకమైన అబద్ధాలు చెప్తాడు. అవన్నీ తెలుసు కదా. 2019లో ఏకపక్షంగా తీర్పిచ్చారు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు నిజమే మాట్లాడాడు, చెప్పింది చేశాడు. చెప్పింది 99.9% హామీలను అమలు చేశాడు. ఇక్కడ నిజాన్ని ఓడించడానికి ఒక అబద్ధం 6 రూపాయలు మారి వచ్చేస్తుంటే దానికి దొరికిపోతారు జగన్ గారు జనం అని అనుకున్నాడు చంద్రబాబు నాయుడు. అది భ్రమ అయిపోయింది. ఇక్కడ అలలు లేవు, అలజడులు లేవు, ఒక్కటే ఉంది, నిర్మలమైనటువంటి మనసుతో జగన్ మా కోసం ఉన్నాడు, మా ఇంటి పెద్ద బిడ్డ అని అమ్మ, అవ్వ, తాత అందరూ అనుకుంటున్నటువంటి ఈ తరుణంలో వారి యొక్క ఆశీర్వచనాలు 2024లో 170 అభ్యర్థి తొలగింపు అంటే అభ్యర్థి అనే ఒక వ్యక్తి ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకెళ్తాడు. అభ్యర్థిని తొలగించారంటే ప్రభుత్వం మైనస్ అవుతుంది, అభ్యర్థిని నష్టం ఎందుకు అవుతాడు? ఎవరు ఇప్పుడు ఒక అభ్యర్థిని, ఎమ్మెల్యే అభ్యర్థిని తొలగించారు అంటే ప్రభుత్వం ఇచ్చిన కార్యక్రమాలు అతను ప్రజల్లో తీసుకెళ్ళకపోయాడా? అక్కడ మైనస్ ఎవరు, ఫ్లాప్ ఎవరు? మీ వాదన చాలా అర్ధరహితం. ఏం చేతనంటే అభ్యర్థులు జగన్ గారు ఎంపిక చేసిన వారు అభ్యర్థులు. ఎవరైనా అభ్యర్థిగా ఎంపిక చేసినా కూడా వారికి ఓటేస్తారనేటువంటిది విశ్వాసం. ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ ఉంది, గృహసారథి వ్యవస్థ ఉంది, సచివాలయ వ్యవస్థ ఉంది. ప్రజావసరాలు వాళ్ళు తలుచుకున్న వెంటనే తీరేటువంటి వ్యవస్థలు అనేకవంటి సంస్కరణల ద్వారా అందినవి. ఇన్ని సంస్కరణలు జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పాలనని యావత్ రాష్ట్రము ఆస్వాదించింది, మరలా ఆహ్వానిస్తుంది. ఇప్పటిదాకా 5 సంవత్సరాలు ఆస్వాదించింది అంటే ఎంజాయ్ చేసింది, తర్వాత ఇప్పుడు ఆహ్వానిస్తుంది. ఈ ఆస్వాదము జరిగిన తర్వాత అభ్యర్థి ఎవరు? జగన్ ప్రతినిధి. ఆయన ఎక్కడ పోటీ చేసినా, నేనైనా ఇంకొకరైనా జగన్ గారు ప్రతినిధులు వెళ్ళి పోటీ చేస్తున్నారు. జగన్ గారు పంపినటువంటి ప్రతినిధులకు ఓటు వేస్తున్నారు జనాలకి జగన్ గారి పట్ల ఉన్నటువంటి ప్రేమ అంత గాఢమైంది అనేటువంటిది వారి విశ్వాసం. వారిదే కాదు నా విశ్వాసం కూడా, నాదే కాదు ప్రజల విశ్వాసం కూడా. ఇన్ని మంచి జరిగేటప్పుడు ప్రతిపక్షాలు కేవలం అల్లరి చేసి, గగ్గోలు పెట్టి, గోల చేసి, అలజడి వాళ్ళు పడి, అలల్లో వాళ్ళు కొట్టుకుపోయి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఎందుకు? రామచంద్రపురంలో మీరు చాలా సేవలు అందించారు. అక్కడ మీరు ప్రతి ఒక్కరిని గుర్తించగలుగుతారు. మీరు రూరల్కి వచ్చిన తర్వాత మీకు అందరూ కొత్త కదా, మీరు ఎట్లా ముందుకెళ్తారు? వాళ్ళందరూ నా ముఖంలో జగన్ చూసినప్పుడు నేను గుర్తించడం ఏంటి? వాళ్ళని నేను గుర్తిస్తాను. ఎందుచేతనంటే నేను జిల్లా పరిషత్ చైర్మన్గా, జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఈ నియోజకవర్గంలో పెద్దలు స్వర్గీయ జక్కంపూడి రామ్మోహన్ రావు గారి శిష్య పరంపరలో నేను కూడా ఒకడిగా పనిచేసినటువంటి వ్యక్తిని. ఇప్పుడు ఇక్కడ నేను నుంచున్న ప్రదేశంలో ఒక 20-30 సార్లు వచ్చి నేను మీటింగ్లు మాట్లాడాను. 1, 2 ఈ నియోజకవర్గ ప్రజలు 15 సంవత్సరాలుగా అధికార పక్షానికి దూరంగా ఉన్నారు. కారణం 2009లో ఓడిపోయారు, 14లో ఓడిపోయారు, 19లో ఓడిపోయారు. ఎన్నిసార్లు ఓడిపోయారు? ఎవరు ఈ నియోజకవర్గ ప్రజల్ని అభివృద్ధి చేశారంటే జక్కంపూడి రామ్మోహన్ రావు గారు. ఎలా చేశారంటే ఆయన రాజశేఖర రెడ్డి గారికి అత్యంత ఆప్తుడు, R&B శాఖ మంత్రి. ఇవాళ మళ్ళీ ఆయన శిష్యుడు నేను, బీసీ సంక్షేమ మంత్రి. ఈ సంక్షేమ ప్రభుత్వంలో నా శాఖ అంటే పెద్ద శాఖ లేదు, సంక్షేమ శాఖతో పాటు INPR శాఖ, మాట్లాడటం ప్రభుత్వాన్ని వినిపించేటువంటి శాఖ. ప్రత్యేకంగా ఇక్కడ బీసీలు అధికులుగా ఉన్నారు. బీసీలు పెత్తందారుల చేతిలో పలు దఫాలు మోసపోయారు. మా బీసీ బిడ్డ వచ్చాడు, వాస్తవాలు చెప్తున్నాడు, వాస్తవాలు తెలుసుకుంటాం, మేము గెలుస్తాం పోటీ చేస్తున్నటువంటిది ఇక్కడ బీసీలు. ప్రభుత్వం ఒక్కొక్కరికి అన్ని వర్గాలని కూడా దూరం చేసుకుంటుంది. ఉద్యోగస్తుల్ని, వ్యాపారస్తుల్ని, కార్మికుల్ని కూడా అందరినీ దూరం పెట్టుకుంటుంది. తన గుయ్య తనే తీసుకున్నాడు జగన్ అని మాట్లాడారు. ఎవరు ఆ మాట అంటారు?
ఊరంట్లా ఆయన గోతులో ఉన్నాడు, మనం ఏం చేస్తుంది దానికి? అంటే చివరిగా మీ ప్రభుత్వం పార్టీని ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీ నుంచి ఎలా గెలిపించుకుంటారు? మీరు ఇక్కడి నుంచి ఎలా గెలుచుకుంటారు? అంటే మిగతా అభ్యర్థులు పొత్తులతో వెళ్తున్నారు, మీరు ఒంటరిగా వెళ్తున్నారు, సో దాన్ని ఎలా ఢీకుంటారు? ఓట్లన్నీ ప్రజలు ఏకపక్షంగా వేయదలిచినప్పుడు ఇంక గెలవడం ఏంటి? గెలిచాను. ఇప్పుడు ఇక్కడ పోటీ చేసేది బీసీలు మేము బాబు నువ్వు మా బిడ్డమని వాళ్ళందరూ చెప్పారు కదా, మీ ఎదురుకుండా చూశారు కదా. ఇప్పుడు ఈ సంస్కర్తకి సలామని ఇవాళ సమాజం అంటుంది. ఈ సమాజం అంతా కూడా సంస్కర్త నీకు సలాం జగన్ అనేటువంటి స్థితికి వచ్చింది. సంస్కర్త జగన్ అయితే సలాం అని జనం అంటున్నప్పుడు అసలు ఈ ఎలక్షన్ అనేటువంటిది జరిగిపోయింది, గెలుపు అనేటువంటిది ఫిక్స్ అయిపోయింది. అంగన్వాడీలు మున్సిపల్ కార్మికుల సమస్య పరిష్కారానికి ఎన్ని రోజులు పట్టొచ్చు అంటారు? వారు చర్చలు జరుగుతున్నాయి. ఆ చర్చల్లో సఫలీకృతం సానుకూలమైనటువంటి స్పందన వస్తుంది. ఎందుకంటే ఉద్యోగుల్లో ఒక ఈ ఎన్నికలు వచ్చిన సమయంలో కొంత ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి. సో ఒక సమాజం గురించి ఆలోచించాలి. ఉద్యోగస్తులకు నేను చేసే విన్నపం ఒకటే, మీరు ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం సమాజంలో వెనకబాటుతనంలో ఉండి మనకంటే క్రిందున్న వాడిని మన స్థాయికి తేవడానికి ఒక ప్రయత్నం చేస్తుంది. మన స్థాయికి కాకపోతే మన దగ్గరికి తేవడానికి ఒక ప్రయత్నం చేస్తుంది. దానికి సహకరించాల్సిన బాధ్యత మనిషిగా ప్రస్తుతం ఉద్యోగిగా కంటే మానవీయ కోణంలో ఉన్నటువంటి అందరి బాధ్యత. వారు కూడా సానుకూలంగా ఆలోచించాలి. అంటే తెలంగాణ కంటే ఒక 1000 రూపాయలు ఎక్స్ట్రా మీకు ఇస్తారని చెప్పి జగనన్న మాట ఇచ్చారు, ఆ మాట తప్పారండి. జగనన్న మాట తప్పాడన్న మాట నేను ఒప్పుకోను. ఎందుచేతనంటే ఇవాళ ఈ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 2 సంవత్సరాలు కరోనా వచ్చింది. ఏమండి 4 లక్షల అప్పుతోటి మాకు ఈ రాష్ట్రాన్ని అప్పచెప్పాడు. ఎవరు అప్పులు చేసిన వాడు మేము రోజు అప్పులు చేస్తున్నాం అంటున్నాడు. మాట తప్పిన వాడు మేము మాట తప్పామంటున్నాడు. మాట తప్పిన వాడు చంద్రబాబు. ఆయన మాటలు విని మాట్లాడేటువంటి వాళ్ళు మాట తప్పని జగన్ మాట తప్పాడని చెప్పించడం అనేది వాళ్ళ తరం కాదు. చెప్పిన హామీని చెప్పినట్టు చేసినటువంటి ముఖ్యమంత్రి భారతదేశ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఏది ఆశించారో ఏ వర్గాలైతే ఈ దేశంలో వెనుకబాటుతనానికి గురయ్యి తరతరాలుగా పీడింపబడుతున్నాయో ఆ వెనుకబాటుతనం నుంచి వారిని వెలుగులోకి తీసుకురావాలని ప్రయత్నించేవాడే నిజమైన పాలకుడని ఆయన రాజ్యాంగాన్ని ఈ దేశానికి ఇస్తూ అన్న ఒక మాట ఏమిటంటే, నా దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని ఇచ్చాను, కానీ అమలు చేసేవాడు చిత్తశుద్ధి కలిగిన వాడయి ఉండాలి అన్నాడు. ఇదే రాజ్యాంగాన్ని చంద్రబాబు నాయుడు ఎలా అమలు చేశాడు, ఇదే రాజ్యాంగాన్ని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగ అమలు చేస్తున్నాడు. సోషల్ జస్టిస్ అంటే సామాజిక న్యాయ రూపశిల్పం ఇవాళ అంబేద్కర్ గారు అయితే సామాజిక న్యాయానికి చిరునామా. సామాజిక న్యాయం అనేది గతంలో ఎండమావిలా కనపడేది, ఎడారిలో. ఇవాళ నిండుకుండగా సామాజిక న్యాయం అంటే రాజకీయంగా సామాజిక న్యాయం జరిగింది, రాజకీయ పదవుల్లో సామాజిక న్యాయం జరిగింది, విద్యాపరంగా సామాజిక న్యాయం జరిగింది, ఉద్యోగపరంగా సామాజిక న్యాయం జరిగింది, పేదల పక్షాన సంక్షేమం అందించడంలో సామాజిక న్యాయం జరిగింది. ఇంతకంటే గొప్ప పాలన ఎవరిస్తారండి? ఒక్కటి, రోజు లేచిన వెంటనే జగన్ జపం, జగన్ని ఎలా మనం ఇది చేయాలి అంటే జగన్ని జనం దగ్గర ఎలా పుల్లచని చేయాలనేటువంటి ఒక ప్రయత్నం. అభివృద్ధి పేరుతో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారు, అప్పులు గొప్పగా మిగిల్చారన్నారు. దాన్ని మీరేం చెప్తారు? మరి ఆయన ఏం చేశాడు? ఆయన ఏమీ అప్పు తేలేదని రమ్మనండి ఒకసారి చర్చిందాం. నేనేమీ అప్పు తేలేదు, అప్పు తేకుండా రాష్ట్రాన్ని ఎప్పుడు ఓడీలతో నడిపినోడు ఇవాళ వచ్చి మాతో చెప్తాడేటి? ఓడీలతో నడిపాడు, అప్పులు కుప్పలు చేశాడు, వారం పోలవరం అని చెప్పి దోచుకు తిన్నాడు, పట్టిసీమ దోచుకు తిన్నాడు, నీరు చెట్టు దోచుకు తిన్నాడు. వాళ్ళ పార్టీ నాయకులే ఫోటోలు పగలగొట్టి చెప్తున్నారు, నాయనా మీరు వెళ్ళి చూడండి ఆయన చేసిన మోసాలకి. అంటే ఈసారి ఈడు మోసపోయాడు, నెక్స్ట్ కొత్తవాడిని చేయొచ్చని మొన్న పవన్ కళ్యాణ్ పెట్టాడు, ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చి స్ట్రాటజిస్ట్ని పెట్టాడు. ఇవాళకి కూడా టిక్కెట్లు ఎవరికి ఇస్తామని చెప్పలేని స్థితిలో కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి ఆట ముందు చంద్రబాబు ఆటలు చెల్లవు. థ్యాంక్ యూ. మొత్తం మీద చూసుకుంటే ఇక్కడ అభ్యర్థి ఎవరైనా విషయం కాదు, జగన్మోహన్ రెడ్డిని చూసి వేస్తారు ప్రజలు. జగన్మోహన్ రెడ్డి చూస్తారంటే సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు నేరుగా అందుతున్న నేపథ్యంలో ప్రజలు అక్కడ అభ్యర్థిని చూడరు. ఖచ్చితంగా ఈ చేర్పులు మార్పులు అనేది వ్యూహంలో భాగంగానే చేపడుతున్న కార్యక్రమంగా చెల్లుబడి చెప్తారు.